కాకినాడ క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరిట ప్రతి ఇంటి నుండి తడి చెత్త పొడి చెత్త సేకరించే విధానానికి బ్రేక్ పడటంతో నగరాలు పట్టణాలు మురికివాడలుగా మారే ప్రమాదం ఏర్పడింది. చెత్త పన్ను వసూలు చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం వాహనాలు నిర్వహించేది. వాహన నిర్వహణ, డ్రైవర్ల జీతాలు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడకు చెందిన స్వయంభూ ట్రాన్స్పోర్ట్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించింది. ఇళ్ల నుండి వసూలు చేసే చెత్త పన్ను సొమ్ములు వారికి ఇస్తూ ఉండటంతో 3 ఏళ్లుగా ఈ విధానం నడిచింది. ప్రస్తుత ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేయడంతో స్థానిక సంస్థలు వాహనాలకు ఏమీ చెల్లించకపోవడంతో ఇంటి నుండి సేకరించే చెత్త ప్రక్రియకు విఘాతం ఏర్పడింది. ఇక కాంట్రాక్టర్కు పెద్ద ఎత్తున బకాయిలు ఉండటంతో ఇళ్ల నుండి చెత్త సేకరణ జరగడం లేదు. కాకినాడలో 108 వాహనాలు తిరగాల్సి ఉండగా ప్రస్తుతం నామమాత్రంగా 1-2 తిరుగుతున్నాయి. అయితే కాకినాడ నుండి 2 కోట్ల రూపాయల బకాయి ఉందని ప్రభుత్వం నిధులు కేటాయించుకుంటే వాహనాలు తిప్పే పరిస్థితి లేదంటూ కాంట్రాక్టర్ చేతులెత్తేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాలపై మా ప్రతినిధి దుర్రాని మరింత సమాచారం అందిస్తారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇదొక నిర్వాహకంగానే మనం చెప్పుకోవాలి. సాధారణంగా అయితే చెత్త పన్ను పేరిట గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న తంతు గమనిస్తే కనుక మొత్తం రాష్ట్రంలో ప్రధాన నగరాలు కానీ, గ్రామాలు కానీ, చిన్న చిన్న పట్టణాలు కానీ మురికివాడలుగా మళ్ళీ మారే అవకాశాలు ఈ ప్రయత్నంలో జరుగుతుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లోపించడం వల్ల మళ్ళీ జరుగుతుందా అనే విషయం పైన మాత్రం మనం స్పష్టంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరిట గత రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యూజర్ ఛార్జీలు అంటే తడి పొడి చెత్త ఇంటి నుండి సేకరించేందుకు వాహనాలు కొనుగోలు చేసింది. అయితే ఈ వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత స్థానిక సంస్థల ద్వారా నిర్వహించకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్వయంభూ ట్రాన్స్పోర్ట్ అనే కాంట్రాక్ట్ సంస్థకు అప్పచెప్పింది. వారు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజల నుంచి వసూలు చేసిందో తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధానం ద్వారా మురికి వాడల నుంచి 60 రూపాయలు, ఈ గృహాల నుంచి 90 రూపాయలు, వ్యాపార సంస్థల నుంచి 1500 రూపాయలు చొప్పున వసూలు చేసి ఏ విధంగా అయితే ఈ ట్రాన్స్పోర్ట్కి అంటే ఈ స్వయంభూ సంస్థకు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే పలు నగరాల్లో కూడా ఈ తంతు కొనసాగేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు చెత్త ప్రభుత్వం చెత్త పన్ను విధిస్తుందంటూ చేసిన అలజడి ప్రస్తుతం అయితే చెత్త పన్ను వసూలు చేయకుండా ఆగిపోవడంతో ఈ చెత్త పన్ను వసూలు చేసే ప్రక్రియ పెద్ద సంక్లిష్టంగానే మారిందని చెప్పుకోవాలి. చెత్త పన్ను కాంట్రాక్టర్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వయంభూ ట్రాన్స్పోర్ట్ కి చెల్లింపులు లేక అతను దీనికి కావాల్సిన ఆయిల్ కానీ అంటే వాహనాలు ఆయిల్ మీద కానీ పెట్రోల్ మీద కానీ తిరుగుతుంటాయి. తడి పొడి చెత్త సేకరించే వాహనాలు, వీటికి ఆయిల్ కానీ మెయింటెనెన్స్ కానీ లేకపోవడంతో చాలా వాహనాలు ఆగిపోయి ప్రజల నుండి ఇంటింటికి సేకరించి చెత్త సేకరించడం జరగట్లేదని మాత్రం మనకు అర్థం అవుతూనే ఉంది. కాకినాడ పరంగా ఒకసారి మనం పరిశీలిస్తే కాకినాడలో 108 వాహనాలు ఉన్నాయి ఇటువంటి తడి చెత్త పొడి చెత్త సేకరించేవి. ఇందులో మనం యాడ్లో చూస్తూనే ఉన్నాం, అన్ని వాహనాలు ఇక్కడే ఉన్నాయి. దీనికి కారణం యూజర్ ఛార్జీలు వసూలు చేయకపోవడం, అలాగే వాటికి ఆ కాంట్రాక్టర్కి స్థానిక నగరపాలక సంస్థ కూడా ఏ విధంగా చెల్లింపులు చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. వాస్తవంగా చూసుకుంటే కనుక ఒక్కో వాహనానికి 53,000 రూపాయలు ఇచ్చేలాగా ఒప్పందం కుదిరింది. అయితే వాహనం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొనుగోలు చేసింది. ఇవి అయితే పెట్టుబడి అంతా రాష్ట్ర ప్రభుత్వం భరించింది. గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో కేవలం మెయింటెనెన్స్, ఈ డ్రైవర్ జీతాలు ఇచ్చే విధంగా మాత్రమే ట్రాన్స్పోర్ట్ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం. అయితే ఒప్పందంలో భాగంగా అతనికి భారీగా చెల్లింపులు ఆగిపోవడంతో అంటే కాకినాడ నుంచే 53 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన బిల్లు ఆగిపోవడంతో కాంట్రాక్టర్ కూడా నిర్వహించే పరిస్థితి లేదు. అతనికి కూడా 3 నెలల నుంచి ఈ చెల్లింపులు జరగకపోయినా కాంట్రాక్టర్ ప్రస్తుతానికి అయితే ఈ డ్రైవర్లకి జీతాలు సక్రమంగానే చెల్లిస్తున్నాడు. అయితే ఆయిల్ ఛార్జీలు భరించలేని చేతులు ఎత్తడంతో ప్రస్తుతం అయితే పరిస్థితి మాత్రం చాలా దారుణంగానే ఉందని చెప్పుకోవాలి. ఇంటింటి నుండి చెత్త సేకరించడం మాత్రం జరగట్లేదు. ఇప్పుడున్న కాకినాడలో పరిస్థితి ప్రతి వార్డుకి ఇటువంటి 2 వాహనాలు తిరుగుతుంటాయి. అలాగే దీనిపైన పనిచేసే పారిశుద్ధ కార్మికులు మాత్రం నగరపాలక సంస్థ చెందిన కార్మికులే. ఈ వాహనాలకి ఆయిల్ లేకపోవడంతో తిరగపోవడంతో ఇక్కడ పెద్ద ఎత్తున నిలవండిపోయి చెత్త సేకరించడం అనే ప్రక్రియ జరగట్లేదని చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం యూజర్ ఛార్జీలు వసూలు చేయకపోవడం వలన ఇది జరిగిందని చెప్తున్నప్పటికీ దీనిపైన మరో ప్రత్యామ్నాయం ఆలోచించకపోతే మాత్రం కాకినాడే కాదు రాష్ట్రంలోని పలు నగరాలు మురికి వాడలుగాను ఈ డంపింగ్ యార్డులుగా వెలసిల్లే అవకాశం మరొకటి ఉంది. ఎందుకంటే తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వం పదే చెప్తుంది వ్యర్థాలను విభజించి దాని నుండి చెత్త నుండి సంపద సృష్టించాలని. కానీ అసలు చెత్తే సేకరించలేకుండా ఎక్కడ పడతారు చెత్త పేరిపోతే మాత్రం ప్రస్తుతం అయితే కనుక మనం ఈ నగరాలన్నీ కూడా మురికి కోపాలుగా మారిపోయే పరిస్థితులు మాత్రం చాలా దగ్గరలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ సమస్యను పరిష్కరించాలనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే గానీ ఈ సమస్య మాత్రం పరిష్కారం కావదని చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నుతో నదీం ఖాన్ దురాని, కాకినాడ. సిద్దిపేట జిల్లా మర్కూరు